మట్టి పెంకలకు ఎంతటి ఉడుకు గాలినైనా చల్లబడిసే గుణం ఉంటదట. అందుకే కావచ్చు కుండల పోసిన నీళ్లు కూలయ్యేది. ఆ కుండ పెంకుల లక్ష్యాన్ని తెలుసుకొనే ఇప్పుడు అంత న్యాచురల్ ఏసీలను తయారు చేస్తున్నారు దేశంలా. ఆ మట్టి పెంకుల మీద నీళ్లు గారేటట్టు చేస్తే చాలు గాలి కూలై చలికాలం వచ్చిందా ఇంతెల్మే అన్నట్టుంటదట. ఇంతకు అది ఎట్లా చేస్తారంటే కుండలు చేసే మట్టితోని గిట్ల పైపుల తీరుగా చేసినవి వరుసగా వేరుస్తారట. వాటి మీద దార తీరుగా నీళ్లు గారేటట్టు చేసి అటు దిక్కు నుంచి గాలి వచ్చేటట్టు ఫ్యాన్లు పెడతారట. ఉడుకు గాలి మట్టి పెంకుల నడమకొచ్చి చల్లబడుతుందట. అట్లా చల్లబడిన గాలి బయటికి వచ్చి ఇల్లును కూల్ చేస్తదట. అందుకే ఇప్పుడు దేశం మొత్తంలో ఈ న్యాచురల్ ఏసీలను వాడుతున్నారు. కరెంట్ ఎక్కువ ఖర్చు అయ్యే ఏసీ కూలర్ల కంటే ఇది ఎంతో మేలని అంటుర్రు. అందుకే సామాన్యులే కాదు పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటోళ్ళు కోట్ల ఆస్తులున్నోళ్ళు ఈ మట్టి పెంకుల ఏసీనే ఇండ్లల్లో పెట్టించుకొని చల్లబడుతున్నారట. ఇండ్లలోనే కాదు ఆఫీసులలో కూడా ఇవే పెట్టి సెంట్రల్ ఏసీల తీరుగా వాడుతున్నారట. హోటళ్లు రెస్టారెంట్లు ఈ మట్టి పెంకుల ఏసీనే మేలంటుర్రట. కరెంటుతో నడిచే ఏసీలు వాతావరణాన్ని ఖరాబ్ చేస్తున్నాయి. దాంట్లో నుంచి వచ్చే వాయువులు ఓజోన్ పొరకు పొక్కలు పెడుతున్నాయి. దాంతోని ఎండవేడి ఇంకింత పెరుగుతుంది. అందుకే అకాల వర్షాలు, అందుకే భూకంపాలు, అందుకే ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మట్టి పెంకులతో చేసిన ఏసీలు మేలంటురట శాస్త్రవేత్తలు కూడా. కాబట్టి ఏసీ ఉన్నోళ్ళు ఈ మట్టి పెంకుల ఏసీని తయారు చేయించుకొని వాతావరణాన్ని కాపాడుండ్రి. ఏసీ లేనోళ్ళు ఎండల వేడిని తట్టుకునేందుకు దీన్ని తయారు చేసుకోండ్రి. ఏమంటున్నాం?